కర్నూలు పాత నగర పార్టీలోని 10వ వార్డు చాకలి వీధిలో ఆ రోజుల నుండి త్రాగడానికి మంచినీరు రావడం లేదని ఖాళీ బిందెలతో మున్సిపల్ ఆఫీస్ ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు ధర్నా నిర్వహించారు. సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్, కార్యవర్గ సభ్యులు షరీఫ్, రజాక సంఘం జిల్లా కార్యదర్శి గురుశేఖర్, జయమ్మ మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర నాయకులు ఖాజా పాషా, మాబూషా, చాంద్ బాషా, గోరేభాయ్, మహమ్మద్ మూసా, అబ్దుల్లా, ఫకీరమ్మ, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. తగ్గడం లేదు. చాలా మంది ఇక్కడికి రాలేక అక్కడే అవసరాలు పడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి ఏ ప్రాంతాలలో ఏ వార్డులలో ఎక్కడ నీళ్లు రావడం లేదు, ఆ ప్రాంతాల్లో అక్కడ భావించే రకంగా మంచి నీళ్ళు వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అవకాశం వచ్చి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కర్నూలు నగరంలో గత 23-24 తేదీలో మంచినీటి సరఫరా చేయడంలో పైప్ లైన్ పోవడం వల్ల ప్రజలంతా సహకరించాలని కమిషనర్ గా చెప్పడం వల్ల కర్నూలు నగర ప్రజలందరూ సహకరించడం జరిగింది. 23-24 తేదీ దాకా 25 తేదీ నుంచి కొన్ని ప్రాంతాల్లో నీళ్లు రావడం జరిగింది. కానీ 23 నుంచి 28వ తేదీ వరకు దాదాపు వారం రోజులైతుంది. ఈ వారం రోజుల వరకు ఇంతవరకు మంచినీటి సమస్య పరిష్కరించలేదు. కర్నూలు నగరంలో అక్కడున్న కింద ఆఫీసర్లు అడితే మిగతా ఏరియాలో పంపిణీ వరకు లేట్ అవుతుంది, మీ ఏరియాకి వచ్చే వరకు ఇంకా కొంత లేట్ అవుతుందని ఆ కింద అధికారులు పైప్ లైన్ వదిలే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము అడుగుతున్నాం, అంటే కర్నూలు నగరం మొత్తం వదిలే వరకు నెల అవుతుంది. ఇప్పటికే అందరూ మంచినీటి సమస్య మీద ఆధారపడి బతుకుతున్నారు. ఒక పూట అన్నం లేకుంటే పర్లేదు, కానీ నీళ్ళు లేకుంటే జీవించలేరు. అలాంటి పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో కూడా ఆ ఏరియాలో పైప్ లైన్ వదిలే వాళ్ళు నీటి సమస్య కోసం ఎప్పుడు ఇబ్బంది చేస్తుంటారు. మేము మున్సిపల్ కమిషనర్ కి విన్నపం చేస్తున్నాము. అక్కడ ఏదైతే 10వ వార్డు శాఖల ఏరియాలో అక్కడ కలపర కింద ప్రాంతంలో ఏదైతే మైదానం ఏరియా ప్రాంతంలో కూడా నీటి సమస్య వెంటనే పరిష్కరించాలి. లేని వేళలో కమిషనర్ ఆఫీస్ ముందు వచ్చినాము. రేపు పొద్దున ఎక్కువ మంది కర్నూలు ఆ వార్డంతా ప్రజలంతా సమీకరించి మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా 10వ వార్డు మంచినీటి సమస్య పరిష్కరించాలని శాఖల వీధిలో మేము డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ అర్థం చేశాయి ఆ ఏరియా పార్టీ నాయకులు.